అపోస్తలుడైన పౌలు గారు కూడా గలతీ సంఘమును గురించి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నాడంటే వాళ్ళు దేవుణ్ణి ఒకప్పుడు అన్యులే, ఒకప్పుడు అన్ని ఆచారాలు చేశారు. ఉప్పు పట్టుకొని దిష్టి తీశారు, పొరక పట్టుకొని దిష్టి తీశారు, మిరపకాయలు పట్టుకొని దిష్టి తీశారు. ఒకప్పుడు మనలాగా దిష్టి తగిలిందేమోనని ఏం చేస్తాం, కింద మూసి తీసుకొని, ఎంతో మన ఉమ్మిలో ఎంత పరిశుద్ధత ఉందో అది తీసి బొట్టు పెట్టి, ఒక ఆయన అన్నాడంట, ఈ దారమ్మడు పంపించాలంటే నా పిల్లాన్ని భయం అని. అక్కడి నుంచి ఎంత దూరమైనా పంపించగాని, కావాలంటే రోడ్డమ్మడి పంపించి మోరికాడికి చర్చికైనా పంపించాను కానీ ఈ 4 ఇళ్ళు దాటి ఈ వాళ్ళకి పంపించాలంటే భయం, నా పిల్లాన్ని పంపించను నేను అన్నాడంట. ఎందుకంటే ఇక్కడ అంతా దిష్టి తీసే పెట్టింటారంట. ఏంటివి, రాళ్ళు రప్పలు దిష్టిలు తీసి పెట్టింటారు. కాబట్టి ఏమైనా అవుతుందన్న భయముతో నేను పంపియను అన్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు, నిమ్మకాయలు దొక్కినా ఏం కాదు, టెంకాయలు దొక్కినా ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం భయపడుతున్నాం, బాప్తిసం తీసుకున్నా కూడా భయపడుతూ ఉన్నాం, ప్రతి దానికి భయపడుతూ ఉన్నాం. ఎందుకు ఈ భయం? ఎందుకు అంటే ఆత్మ మూలముగా మనం జన్మించలేదు, నీటి మూలంగా మాత్రమే జన్మించాం. అది కూడా మారు మనసు పొందో మారు మనసు పొందకనో అది మీకే తెలుసు, నాకేం తెలుసు. నేను మిమ్మల్ని పిలుస్తా, నీళ్ళల్లో నిలబెట్టి, యేసు ప్రభువును నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. దేవుని కొరకు బ్రతుకుతావా? బ్రతుకుతాను. యేసు ప్రభు నీ కొరకు వస్తున్నాడని, రాబోతున్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. తనతో కూడా నిన్ను తీసుకుని వెళ్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అప్పుడు నేనేం చెప్తానంటే, నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ఏ సాక్ష్యము? నువ్వు పలికిన ఈ 4 మాటలను బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఇంతే నాకు తెలుసు.